రాజు లాయర్‌తో ఇలా మాట్లాడుతూ ఉంటారు. శ్వేత చెప్పిందల్లా వింటూ ఉన్నారు కదా! అదే తను చెప్పినవన్నిట్లి మీద అవుతుందా లేదా అని అడుగుతూ ఉంటాడు. విడాకులు ఇవ్వడం అవుతుందా లేదా అని అంటూ ఉంటే, సార్ ఇది మీ ఇద్దరికీ ఇష్టమేనా అంటే, మా ఇద్దరికీ ఎలాంటి ఇది లేదు. మా ఇద్దరికీ ఇష్టమే. మా ఇద్దరి ఇష్టం మీదే ఈ విడాకులు మంజూరు చేయడానికి నేను ఒప్పుకున్నాను అని అంటూ ఉంటాడు రాజు. దానికి శ్వేత ఒకసారి రాజు మనం చేసింది రైటేనా? నాకెందుకో భయమేస్తుంది. తప్పు చేస్తున్నామేమో అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది. ఏం లేదు అని అంటూ ఉంటాడు రాజు. దానికి ఒకసారి ఆలోచించుకో అని అంటూ ఉంటుంది శ్వేత. ఆలోచించడానికి ఏం లేదు, చేసింది కరెక్టే అని అంటూ ఉంటాడు. సరే అయితే అని చెప్పి వాళ్ళ లాయర్‌తో మాట్లాడేసి వీళ్ళిద్దరూ బయటికి వస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా, సంతోషంగా మాట్లాడుకొని బాగా మాట్లాడుకొని బయటకు వస్తూ ఉంటారు. బయటకు వచ్చేసరికి కావ్యని చూసిన రాజు ఒకసారిగా షాక్ అవుతాడు. ఏంటి కళావతి ఇక్కడే ఉంది అని అనుకుంటూ ఉంటాడు. ఏంటి మీరు మాట్లాడుకుంది అని కావ్య అడిగేలోపు, మేము మాట్లాడుకుందని వినేసిందా, చూసేసిందా అని రాజు ఒకసారిగా షాక్ అయి భయపడిపోతూ ఉంటాడు. కళావతికి ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలని ఆలోచిస్తూ ఉంటాడు.